సో స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు హరే కృష్ణ అంటే అనుకూల పరిస్థితుల్లో తన ఇంద్రియాలని తను ఎలా వ్యవహరిస్తాడు, తన ఇంద్రియాలని ఎలా తను వాడతాడు. సో దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు, సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోడు. అలాగే రాగము, భయము, క్రోధం నుంచి పూర్తిగా వెలువడతాడు, బయటపడిపోతాడు అన్నమాట. ఎట్లాగా అంటే భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది, తండ్రి మీద తనకి అపారమైన నమ్మకం అన్నమాట. వచ్చేది ప్రతి కష్టాన్ని నా భగవంతుడు దయ అనుకుంటాడు, వచ్చిన ప్రతి సుఖాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. సో ఆ విధంగా అతను కంప్లీట్ గా సుఖ దుఃఖాలకి అతను పరంగా ఉంటాడు. అలాగే సుఖాన్ని అభినందించడు, అలాగే దుఃఖాన్ని ద్వేషించడు. 2:58లో. ఎందుకంటే అతను పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నాడు. అవి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, వేటి మధ్య ఈ అలజడి జరుగుతుంది అతనికి క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో అందువల్ల అతను ఎందుకు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు అంటే మళ్ళీ భగవంతుడి మీద అపారమైన నమ్మకం అన్నమాట. ఎలా కూర్చుంటాడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా చేస్తాడు అతను. సో అతను ఎట్లయితే కూర్మం కదా, తాబేలు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లాగైతే ఇంద్రియాలను లోపల తన షెల్, తన చిప్పలోకి తీసుకెళ్లిపోతుందో, ఎక్కడైతే మళ్ళీ అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఇంద్రియాలను బయటికి పెట్టుకుంటుందో, అదే విధంగా ఇక్కడ కూడా స్థితప్రజ్ఞుడు కూర్మం లాగానే శాస్త్రానుసారంగా తన ఇంద్రియాలని బయట తీయడం, శాస్త్రాలకు ప్రతికూలంగా కానీ అనిపిస్తుంటే వాటిని నిగ్రహించుకోవడం చేస్తాడు అన్నమాట, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో నిన్న ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం అనమాట. నిన్న సో ఎలా అంటే మనందరికి కొద్దిగా కష్టం, ఇవన్నీ కూడా చాలా కష్టం. ఎందుకంటే మన వాసనలు, మన పాత ఇంప్రెషన్స్, అలవాట్లు, త్రిగుణాల ప్రభావం, విపరీతమైనటువంటి ఆకర్షించేటువంటి ఇక్కడ ఇంద్రియ వస్తువులు, సెన్స్ ఆబ్జెక్ట్స్, ఇన్ని వాటి మధ్య ఈ స్థితప్రజ్ఞుడు ఎలా అతను నిగ్రహించుకోగలుగుతున్నాడు, ఎందుకు మనం నిగ్రహించుకోలేకపోతున్నాం, ఎట్లా అతను పర్ఫెక్ట్ గా అవసరం మేరకు వాడగలుగుతున్నాడు తన ప్లాన్ ప్రకారంగా, అనవసరం అయితే ఎలా అతను పూర్తి నిగ్రహించుకోగలుగుతున్నాడు. అంటే అతను దేని మీద తన దృష్టి పెట్టబోతున్నాడు, దేని మీద అతను దృష్టి పెట్టగలిగినప్పుడు తన ఇంద్రియాలని ఇంత జాగ్రత్తగా తను ఎప్పుడైతే వాడాలనుకుంటాడో అప్పుడే వాడతాడు, ఎప్పుడైతే దాన్ని నిగ్రహించుకోవాలనుకుంటాడో అప్పుడు నిగ్రహించుకోగలుగుతాడు. కానీ మన విషయంలోకి వచ్చేసరికి ఇంద్రియాలు ముందు వెళ్ళిపోతాయి, తర్వాత మనం దాని వెనక మనం ఫాలో అయిపోతుంటాం అన్నమాట. కానీ స్థితప్రజ్ఞుడి విషయం ఎట్లుంటుందంటే తను చెప్పినట్టుగా ఇంద్రియాలు ఆడతాయి, అన్నమాట. తను నిర్ణయించుకున్నట్టుగా ఇంద్రియాలు పనిచేస్తాయి. మన విషయం వచ్చేసరికి సో ఇంద్రియాలు ఎలా ఆడతాయో మనం అలా ఆడతాం అనమాట. ఇంద్రియాలు మనం ఎలా ఆడిస్తాయో మనం అలా ఆడతాం. మరి అంత కంట్రోల్ ఎలా వచ్చింది స్థితప్రజ్ఞుడికి, ఆ స్థాయిలో ఎలా అతను ఇంత కష్టపడుతున్నావే, ఇన్ని ద్వంద్వాల మధ్యలో ఇంత అలజడి సృష్టించేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ కూడా అతను కొంత కూడా అతను ఆందోళన చెందడం కానీ, విసుగు చెందడం కానీ, కోపం రావడం కానీ ఇలా జరుగుతూ ఉంది. అతను దేని మీద దృష్టి పెడుతున్నాను అని అర్జునుడు ఒకవేళ ఈ ప్రశ్న వేస్తుంటే కృష్ణుడు దాని సమాధానం ఉంటాడు. ఇంపార్టెంట్ శ్లోక ఇది. నిజంగా మనం ఇంద్రియాలని నిగ్రహించుకునే క్రమంలో మనం సిన్సియర్ గా ఉన్నట్లయితే సో మనకి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. టెక్నిక్ చెప్తాడు కృష్ణుడు, ఎట్లా మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో దేని మీద మనం దృష్టి పెడితే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవచ్చు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక, మనం నేర్చుకోవాల్సిన శ్లోక అన్నమాట. దయచేసి కొంచెం దృష్టి పెట్టండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి చాలా ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ కూడా ఈ శ్లోకం. ఒక్కోసారి మన ఇంద్రియాలు మన అదుపు తప్పబోతుంది, మన పాత వాసనల వల్ల, పాత అలవాట్ల వల్ల, పాత స్వభావాల వల్ల ఒకవేళ మీకు అనిపిస్తే కనుక, సో ఇలాంటి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఇలాంటి శ్లోకాలు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు కొంతవరకు మన మైండ్ని దేని మీద డైవర్ట్ చేయాలో మనకు అర్థం అవుతుంది, లేదా మన ఇంద్రియాలను దేని మీద డైవర్ట్ చేయాలో మనకు తెలుస్తుంది. సో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో భావం, దేహదారిని ఇంద్రియ భోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది, కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతని చైతన్యంలో స్థిరుడవుతాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ దేహదారి ఇంద్రియ భోగం నుండి నిగ్రహించినా కూడా నిరాహారస్య దేహినః, ఒకవేళ అతను నిజంగానే నిగ్రహించుకున్నా కూడా, ఒకవేళ ఇంద్రియాలని నిగ్రహించడానికి అతను ప్రయత్నించిన కొంతవరకు అతను సక్సెస్ అయినప్పటికీ కూడా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే అని అనుభవించినటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా మన మనసులో అలాగే ఉంది. ఇంద్రియాల ప్రస్తుతానికి ముందుకు వెళ్ళలేదు. మొత్తానికి అతి బలవంతంగా ఇంద్రియాలను అయితే మనం ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ లోపల ఆల్రెడీ మనసులో రుచి ఎట్లాగో ఉంది, పాత రుచి అట్లాగే ఉన్నాయి, మన అనుభవం అట్లాగే ఉంది, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవి ఇది తిన్నప్పుడు భలే ఉన్నింది, అది తాగినప్పుడు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు డాక్టర్ వద్దంటున్నాడు, ఇప్పుడు శాస్త్రాలు వద్దంటున్నాయి. సరే, ఒకసారికి మనం రోగం వచ్చింది కాబట్టి మనకు ఒక పత్యం లాంటిది ఒకటి ఇస్తాడు, నిరాహారం, ఆహారం లేకుండా ఉండమంటాడు. ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకసారి రోగం అయిపోగానే మళ్ళీ ఏమవుతుంది, రోగం నయంగానే మళ్ళీ ఇంకా చాలా ఉధృతంగా వెళ్ళి అవి తినడానికి మనం ప్రయత్నిస్తాము. ఎందుకంటే మనసులో పాత అభిరుచులు లేదా పాత అనుభవాలు మనసు వెళ్ళి బలంగా వాటిని ఇరుక్కోబోయి ఉంది ఆ రుచుల్లోకి. యాక్చువల్గా ఆ వస్తువులు ఆత్మకు మేలు చేయవు, కానీ ఎక్కడో మనసు పోయి దాంట్లో ఆస్వాదన తీసుకుంటుంది, ఆస్వాదిస్తా ఉందన్నమాట. బలవంతంగా మనం ఒక్కోసారి మనం ఇంద్రియాలను మనం నిగ్రహించుకున్నప్పటికీ కూడా వద్దు 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 అని, కానీ పాత వాసనలు, పాత రుచులు మనల్ని 1 నెలకో 2 నెలకో 3 నెలకో మళ్ళీ బలవంతంగా లాగేస్తాయి. ఎందుకనంటే ఇంద్రియ భోగాన్ని నుంచి మనం ఎంత నిగ్రహించినప్పుడు కూడా మనసులో ఉన్నటువంటి ఆ వాసన తీయడం అంత సామాన్య విషయం కాదు. అందుకే చాలా మందికి మంచిగా ఉండాలని ఇష్టమే, ఇవన్నీ చెడు అలవాట్లు తెలుసు, ఇవి చేస్తే మన భవిష్యత్తు చాలా అంధకారంలో ఉంటుందని కూడా చదువుకున్న ఎవరికి తెలియదేంటి ఇవన్నీ. ఒక డాక్టర్కి, ఒక ఇంజనీర్కి అందరూ చదువుకున్న వాళ్ళే కదా. కానీ అయినా మనం మాంసం తింటున్నాం, అయినా మనం ఎందుకు వెళ్ళి మనం ఇవాళ ముందు పడుతున్నారు.
ఎందుకు వెళ్ళి ఈరోజు సిగరెట్లు తాగుతున్నారు? ఎందుకని అంటే వాళ్ళెవరికి ఈ విషయ పరిజ్ఞానమే లేదు అసలు. కానీ వాళ్ళు కూడా చాలా మంది చాలా సందర్భాల్లో అందరూ కూడా ఇది మానేసేయాలి, దీనివల్ల నా జీవితం నాశనం అయిపోతుంది, దీనివల్ల నాకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, దీనివల్ల నాకు రోజు అనేక తిట్లు పడతానే ఉన్నాయి, రేపటి నుంచి నేను మానేసేయాలి అని అనుకుంటారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అది కేవలం ఇదే కాదు, ఒక బంగారు కావచ్చు, ఒక షాపింగ్ కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, అది ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి మనం వాటి బానిస అయిపోయేసి మన డబ్బులు, మన శక్తియుక్తులు, మన ఆలోచనలన్నీ కూడా వాటి మధ్య జరుగుతున్నాయి అన్నమాట. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనసు వాటి రుచిని ఆస్వాదిస్తాం. విషయా వినివర్తంతే. మరి ఎలా కంట్రోల్ చేయాలి? మరి ఎప్పుడు కంట్రోల్ అవుతాయి ఇవన్నీ? వాస్తవానికి మనకి 2 రకాల ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట. ఒకటి జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి వస్తే అది పుంజుకుంటాయి అన్నమాట. కాళ్ళు, చేతులు, నోరు నవలడానికి. సో కానీ కర్మేంద్రియాలు కొంతవరకు మనం నిగ్రహించుకోవచ్చు. ఎట్లా అంటే మన సరిగ్గా దేహానికి ఆహారం లేదనుకోండి, పత్యం పెట్టామనుకోండి, లేకపోతే ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి మనం ఆటోమేటిక్గా మన కంట్రోల్లో వచ్చామని అనుకుంటాం మనం. కానీ ఒకసారి మళ్ళీ శక్తి రాగానే ఆ దేహానికి, కానీ కర్మేంద్రియాలు మళ్ళీ ఫాస్ట్గా పనిచేస్తాయి. అలాగే జ్ఞానేంద్రియాల్లో జ్ఞానం పర్ఫెక్ట్గా ఉండాలి. జ్ఞానంలో కానీ సరైనటువంటి ఫీడింగ్ లేదనుకోండి, అంటే సరైనటువంటి విషయ పరిజ్ఞానం కానీ బుద్ధిలో లేదనుకోండి, ఆటోమేటిక్ జ్ఞానేంద్రియాలు చెడుని మంచిగాను, మంచిని చెడుగాను ఆలోచించుకొని విపరీతంగా పనిచేస్తాయి. ఆ జ్ఞానాన్ని లోపల పెట్టి ఆ జ్ఞానంతో కర్మేంద్రియాలతో పనిచేయడానికి ప్రారంభిస్తాము. అంత నెగిటివ్ ఫీడింగ్ ఉంది. నెగిటివ్ ఫీడింగ్ ఫాస్ట్గా ఉందనుకోండి, అప్పుడు కర్మేంద్రియాలు నెగిటివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే జ్ఞానాన్ని బట్టి కర్మ చేస్తాం మనం. ఎవరికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు కర్మ చేస్తాం. అతనిలో పాజిటివ్ ఫీడింగ్ ఉంది అనుకోండి, అన్ని మంచి పనులు చేస్తాడు, అప్పుడు కర్మేంద్రియాలన్నీ మంచి వైపు ఉపయోగించబడతాయి. నెగిటివ్ ఫీడింగ్ ఉంది అనుకోండి, కర్మేంద్రియాలన్నీ నెగిటివ్ వైపు వెళ్తుంటాయి. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 2 ఉన్నాయి. కానీ ఈ 2 దేని కంట్రోల్లో ఉంటాయి అని అంటే మనసు కంట్రోల్లో ఉంటాయి. కానీ మనసు రుచికి మరిగిపోయి ఉంది. రుచి అయితే మనం ముందు చూసామంటే 3 అధ్యాయాలు అన్నమాట. ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని ఉంటుంది. అయితే మరి ఏ విధంగా ఈ మనసు రుచిని ఆస్వాదిస్తున్నటువంటి ఈ మనసు ఏదైతే ఉందో, మరి అది కంట్రోల్లోకి రావాలి అంటే, పాత ఇంప్రెషన్స్ నుంచి అది బయటికి రావాలంటే, అది పాత వాసన నుంచి అది బయటికి రావాలంటే, అప్పుడు రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనం అంతకంటే ఉన్నతమైనటువంటి విషయాల పట్ల, విషయం వైపు మన దృష్టిని మళ్ళించాలన్నమాట. రసవర్జం రసోప్యస్య, ఎక్కడైతే అసలైన రసం, అసలైనటువంటి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల పట్ల మన దృష్టి కేంద్రీకరించాలి. ఎప్పుడైతే మనం ఉన్నతమైనటువంటి ఒక ఆస్వాదాన్ని మనం తీసుకుంటామో, ఆస్వాదాన్ని మనం రుచిని మనం ఆస్వాదిస్తామో, అప్పుడు ఇంతకు ముందు పాతవి ఏవైతే మన రుచులు ఉన్నాయో, ఆ రుచి మీద మనకి ఇంకా టేస్ట్ పోతుంది. మనకి ఇంకా మనసు దీన్ని వదిలి ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఆనందం వైపు వెళ్తారు అనమాట. ఎందుకంటే మనసు ఎప్పుడు ఆనందం కోరుకుంటుంది. తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఏ విషయాల పట్ల, ఏ విషయాన్ని మనం ఫీడింగ్ ఇస్తామో పిల్లలకి,
ఇంతకంటే ఇంకా ఆనందం లేదని కానీ మనం ఫిక్స్ చేసి కానీ ఏదైనా వదిలేయమనుకోండి వాళ్ళకి, వాళ్ళు ఆటోమేటిక్గా దానికి ఫిక్స్ అయిపోతారు అనమాట. ఓకే. సో ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఆనందం వైపు పరిగెస్తుంటది కాబట్టి దానికి ఉన్నతమైన ఇంతకంటే ఆనందం, ఇంతకంటే ఆనందం, ఇంతకంటే ఆనందం ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే దాని వైపు అది పరిగెస్తూ ఉంటుంది అనమాట మనసు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పాత అలవాట్లు, ఏవైతే చెడు అలవాట్లు, మన మన ఇంద్రియ భోగం ఏవైతే ఉందో భౌతిక విషయాల పట్ల, దాన్ని ఇప్పుడు మనసు దాంట్లో నుంచి మనం తీసి ఇంతకంటే ఉన్నతమైనటువంటి వాటి మీద మన మనసుని పెట్టాలన్నమాట, మన దృష్టిని పెట్టాలి. పరం దృష్ట్వా, అత్యంత ఉన్నతమైనటువంటి దృష్టి ఏది అత్యున్నతమైన రసాన్ని ఇస్తుందో, అంటే ఆనందాన్ని ఇస్తుందో లేదా సుఖాన్ని ఇస్తుందో దాని మీద పెట్టాలన్నమాట. అంటే లేదా అన్నిటికంటే ఆకర్షణమైనటువంటి వాటి మీద మనం పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియాలు సరే మనసు ఉన్నతమైన వాటి మీద వెళ్తాదో ఆటోమేటిక్గా చిన్న వాటి మీద మనకి ఏమాత్రం ఇంకా వాటి మీద రుచి ఉండదు. ఇంకా అంటే ఉన్నతమైనటువంటి మంచి ఆకర్షణటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టగలిగితే ఆటోమేటిక్గా నీచమైనటువంటి అలవాట్లు, నీచమైనటువంటి వాసనల మీద ఇంకా మనసు ఏమాత్రం ఆస్వాదించదు అనమాట. ఇంకా నాకు ఇక్కడ ఆస్వాదన నాకు దొరకట్లేదు కాబట్టి నేను అంతకంటే ఉన్నతమైన ఆస్వాదనకు నేను వెళ్తున్నాను అని మనసు ఇవి వదిలేసి బెస్ట్ దానికి వెళ్తాయి అన్నమాట. అంటే మనసు స్వభావం అది అన్నమాట. అంటే రెండు రకాల వ్యక్తులు ఉండొచ్చు ఇక్కడ. నాకు ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని నిగ్రహించుకోవచ్చు అనమాట. ఇది నేను తినకూడదు, ఇది నేను తాగకూడదు అని నిగ్రహించుకోవచ్చు. అది ఒక వే అనమాట. రెండో పద్ధతి ఏంటంటే ఇంతకంటే కూడా నా మనసుని ఇంకా ఉన్నత దాని మీద నేను నా మైండ్ డైవర్ట్ చేసుకోవడం. అప్పుడు నేను దీన్ని అసలు నేను పట్టించుకోను ఇంకా, ఎందుకంటే మనసు వేరే దాని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇద్దరు రకాల స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఒక వ్యక్తి ఆర్డినరీ సమ్ ప్యూన్ పోస్ట్కో క్లర్క్ పోస్ట్కో అతను తన యొక్క జీవితం లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి. సో తను కష్టపడేది పెద్దగా ఉండదు కాబట్టి తన ఆలోచనలన్నీ కూడా అన్ని విషయాల పట్ల వెళ్తుంటాయి. ఆలోచనలన్నీ కూడా తన మనసు అన్ని రకాలుగా వెళ్తుంటాడు. అతను ఎందుకంటే దృష్టి అంతా కూడా రకరకాల డైవర్షన్స్ మీద, రకరకాల వస్తువుల మీద, రకరకాల వాటి మీదకి వెళ్తూ ఉంటుంది మనసు. అందుకే అతను క్లర్క్ పోస్ట్కి ఆగిపోతాడు. కానీ ఏ స్టూడెంట్ అయితే నేను ఐఏఎస్ కొట్టాలి లేదా ఐపీఎస్ కొట్టాలి అనుకున్నాను అనుకోండి, అంటే అది హయ్యర్ గోల్ అనమాట. పరం దృష్ట్వా హయ్యర్ గోల్ పెట్టేశాడు. ఎప్పుడైతే వ్యక్తి హయ్యర్ గోల్ మీద పెట్టుకుంటాడో అప్పుడు లోవర్ గోల్స్ మీద ఏవైతే మన సాధారణ వ్యక్తులు ఇబ్బంది పెడతాయో, ఈ సినిమాలని, లేకపోతే ఆ వస్తువులని, ఆ వ్యక్తుల మాటలు, ఈ వ్యక్తుల మాటలు, ఏవైతే అనవసరమైన విషయాలు ఉంటాయో, ఎందుకంటే తన దృష్టి ఉన్నతంగా పెట్టాడు అనమాట. ఎక్కడ పెట్టాడు? ఐఏఎస్ అవ్వాలని పెట్టాడు. ఎప్పుడైతే ఐఏఎస్ అవ్వాలనుకున్న వాడికి ఇంకా ఈ వచ్చే చిన్న చిన్న మానవమానాలు, వచ్చేటువంటి నాకు ఇష్టమైన తినడం, కష్టమైన వదిలేయడం, ఇవన్నీ పెట్టుకోడు అసలు అతనికి ఇవన్నీ అసలు పెద్ద విషయంగానే కనిపించవు. కానీ సాధారణ వ్యక్తికి ఇవి అతను ఇబ్బంది పెట్టేస్తుంటాయి అనమాట ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి పరం దృష్టి లేదు, హయ్యర్ గోల్స్ లేవు, హయ్యర్ లక్ష్యాలు లేవు. అంతకంటే నాకు ఒక మంచి గౌరవమైనటువంటి విషయాన్ని వెళ్ళాలి అనే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి లక్ష్యం లేకపోయినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి అనవసరమైన వాటి మీద వాటి మీద మన మనసుని అల్లకల్లం చేసుకుంటున్నాం. కానీ అదే మనం ఉన్నత దాని మీదకి వెళ్ళామనుకోండి, నేను కొట్టాల్సింది ఐఏఎస్ కొట్టి నాకు ఇంత గౌరవం వస్తుంది, నాకు ఇంత అవుద్దని ఆ గౌరవం తన యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు అనుకోండి ఆ వ్యక్తి, అప్పుడు అతను ఈ చిన్నవి వచ్చిపోయేటివి వాళ్ళ మాటలు ఎందుకంటే అతనికి టైమే లేదు. ఇప్పుడు అసలు తను తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు. అంతకుముందు ఏదైతే తన సొంత హీరో సినిమాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే తన బంధువులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే రకరకాల మీద తన మనసు
ఆ రెస్టారెంట్కి పోవాలనో లేకపోతే ఇక్కడికి వెళ్ళాలనో వెళ్ళినటువంటి ఈ మనసు ఇప్పుడు మనసు ఇంకా హయ్యర్ రెస్పెక్ట్ ని లేదా హయ్యర్ ఆ రెస్పెక్ట్ లో వచ్చే ఆనందాన్ని గురించి అతను గోల్ గా ఆ మనసు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు తన సొంత తన ఫేవరెట్ సినిమా హీరోలు వచ్చిన తన సొంత అనుకున్నటువంటి మన ఏమంటారు సీరియల్స్ కావచ్చు లేకపోతే సొంత వాళ్ళ యొక్క ఫంక్షన్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు రుచుల గురించి ఇంకా ఇప్పుడు మనసు వాటి మీదకి వెళ్ళదు ఇంకా ఎందుకంటే పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్టి మీద పెట్టాడు దృష్టి పరం మీద పెట్టాడు హయ్యర్ గోల్ పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ గోల్ తనకి ఆనందం రాబోతుంది ఆ గోల్ తనకి రెస్పెక్ట్ రాబోతుంది ఆ గోల్ అతనికి తెలియనటువంటి అతను బాధ్యత తీసుకుంటున్నాడు అతను సో ఎప్పుడైతే దృష్టి పరం మీదకి వెళ్తుందో ఉన్నతంగా వెళ్తుందో అప్పుడు నీచమైనటువంటి మనల్ని వెనకాలకి లాగేసినటువంటి ఇలాంటి అలవాట్ల మీద మనం పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో మరి స్థిత ప్రజ్ఞుడు ఏం చేసి చూద్దాం ఎస్ భాష్యంలో ప్రభుపాలు రాస్తారు అన్నమాట నియమ నిబంధనలు ఎలాంటివి అంటే ఇప్పుడు మనకు చాలా కష్టం ఉంటుంది నియమ నిబంధనలు ఫాలో అవ్వాలంటే కృష్ణ కాన్షియస్నెస్ లో కృష్ణ చైతన్యంలో నియమాలు పాటించాలా 16 మాలు జపం చేయాలి సేవలు చేయాలి అన్నప్పుడు అంత సామాన్యంగా ఇంద్రియాలు సహకరించవు మనసు ఇంకా పాత రుచిలోనే ఉంది ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు కొద్దిసేపు కొంత కామెడీ సీరియల్స్ చూస్తే బాగున్నాం ఇంకొద్దిసేపు కొద్దిగా మ్యాచెస్ చూస్తే బాగున్నాం అది క్రికెట్ మ్యాచ్ ముందు మనకు ఆల్రెడీ అలవాట్లు ఉన్నాయి ఇంకా సో వీటి మీదకి వెళ్తూ ఉంటుంది నియమ నిబంధనలు పాటించడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎట్లాంటివంటే రోగిని పత్యం పెట్టడం లాంటిది అన్నమాట సో రోగిని పత్యం పెడితే ఎంతవరకు ఫలిస్తుంది అంటే ఎస్ రోగం తగ్గేంత వరకు ఉంటాడు అనమాట కానీ పాత వాసన అలాగే ఉంటాయి కదా ఆటోమేటిక్ రోగం తగ్గగానే మళ్ళీ వెళ్తాడు అనమాట నచ్చినవి తెల్లకపోవడం కష్టమే పాత రుచులు అలాగే ఉంటాయి మనసులో ఉండేవి అలాగే ఉంటాయి అంత కష్టమే తింటుంటాడు కానీ అతను బయటపడాలి అంటే పాత రుచి బయటపడాలంటే స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే హైయెస్ట్ లక్ష్యం తీసుకుంటాడు అనమాట భగవంతుడి యొక్క అందాన్ని ఆస్వాదించే వాడికి భౌతిక విషయాలు ఆకర్షించలేవు ఎవరైతే భగవంతుడి మీద దృష్టి పెట్టగలుగుతారో భగవంతుడి యొక్క లీలల మీద దృష్టి పెట్టగలుగుతారో ఆ రసాన్ని ఆస్వాదించేటువంటి ఆ రుచికి మరగతాడో అప్పుడు అతను ఈ భౌతిక ఆకర్షణలు కావచ్చు భౌతిక రుచులు కావచ్చు ఏదైతే ఇంద్రియాలని అలజడిలో పెట్టేది మనసుని అలజడిలో పెట్టేటువంటి ఏ విషయాలు కూడా అతను ఇంకా డిస్టర్బ్ చేయమన్నమాట సో హైయెస్ట్ గోల్ ఎప్పుడైనా సరే ఆకర్షించే వస్తువులు ఏదైనా సరే ఓకేనా ఎప్పుడైనా చూడండి మనకి పాత గుడ్డలు ఉన్నప్పుడు పాత గుడ్డలు ఒకప్పుడు కొత్త ఉన్నప్పుడు మనసు అంతా దాని మీదకి వెళ్ళింది ఇంద్రియాలతో దాని మీదకి వెళ్ళింది కొత్త గుడ్డలు రాగానే మళ్ళీ ఏమైపోయినాయి ఆటోమేటిక్గా పాత వదిలేస్తాము ఎందుకంటే ఇంకా మనసు ఏమాత్రం దాంట్లో రుచిని ఆస్వాదించట్లేదు ఆటోమేటిక్గా కొత్త వాటి మీదకి వెళ్ళిపోయింది అందుకని మనకి కొత్త అంటే మోజు ఎక్కువ అన్నమాట మనకు తెలుసు అది 2 రోజులు ఏదైనా సరే అయినా కూడా ఎందుకు వెళ్తుంది మనసు ఒక రుచిని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంది కొత్తది మంచి కలర్ లో ఉండేది అని ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోతుంటది అయితే ఈ భౌతిక ప్రపంచంలో స్థిత ప్రజ్ఞుడు లేదా భక్తుడు ఎందుకు దేనికి ఆకర్షితుడు కాదండి ఎందుకంటే అతను భగవంతుడి అందం ఎంత శాశ్వతమైంది భగవంతుడి యొక్క అందం ఎంత ఆకర్షణమైంది శాశ్వతమైంది దానికి పూర్తి జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి తను ఎంతసేపు ఆ భగవుడి యొక్క దర్శనాన్ని నిరంతరం కోరుకుంటున్నాడు కాబట్టి ఆ దర్శనం ద్వారా వచ్చేటువంటి నిరంతరమైనటువంటి పరమానందాన్ని ఆస్వాదించే క్రమంలో అతను నిమగ్నం అయ్యాడు కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో అన్ని విషయాలు అతనికి చాలా చప్పగా కనిపిస్తాయి అన్నమాట అందుకే అతనికి ఇక్కడ ఇటు ఏదైతే సర్వసాధారణ వ్యక్తులైనటువంటి మనల్ని ఆకర్షించే ఏ విషయాలు అతన్ని ఆకర్షించలేవు అందుకే మనం చాలా సందర్భాల్లో వీళ్ళంతా హిమాలయాలు పోయి ఏం చేస్తుంటారు వీళ్ళంతా ముక్కు మూసుకొని తపస్సు చేసి వీళ్ళకి ఏమొస్తుంది హిమాలయాలకు పోతే లేదా ఆ తపస్సు చేసి ఆ తపస్సులు ఏం చేస్తుంటారు ఈ యోగులు ఏం చేస్తుంటారు సిద్ధుల కోసం వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉండగలుగుతున్నారు
మంచి మంచి ఈ సినిమాలు, ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి లేదే. మనలాగా రెస్టారెంట్కి వెళ్ళి ఒక చైనీస్, ఒక ఇటాలియన్, ఒక మొగలాయి డిషెస్ ఇంత మనం ఆస్వాదిస్తా ఉంటే, వీళ్ళేంటి అసలు ఏం తినకుండా, అసలు బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా, ఆ చలిలో, ఆ ఎండలో, ఆ ఇదిలో ఏం వస్తుంది అప్పుడు వీళ్ళకి ఏం ఆనందం ఉంది, వీళ్ళకి ఏం ఆనందం ఉంది అని. ఎందుకంటే మనము విషయేంద్రియాల్లో మనం పూర్తిగా నిమగ్నం అయిపోయేసి ఇక్కడ మనం కొట్టుమిట్లాడుతున్నాం. కానీ వాళ్ళు అంత మనకి ప్రతికూలంగా కనిపించే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళు దాంట్లో చాలా సులభంగా ఉండగలుగుతున్నారు అని అంటే, వాళ్ళు ఇంతకంటే పరమ ఆనందంలో ఏదో ఆస్వాదిస్తున్నారు అనమాట. కాబట్టే మనం అల్లాడిపోయేటి, మన వల్ల కానిది వాళ్ళు సులభంగా ఎలా దాటగలుగుతున్నారు. ఏదైతే మనం ఒక క్షణం పాటు కూడా మన కళ్ళని పక్కకు తీయలేకపోతున్నామే. ఇంత ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని అందాలను చూసి, ఇన్ని వస్తువులను చూసి, ఇన్ని ఆఫర్లు చూసి, నిరంతరం మనం ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఎంత కావాలి, ఎంత కావాలని ఇంత కొట్టుమిట్లాడుతున్నాం. మనకి వాళ్ళు అసలు చాలా తుచ్చంగా వదిలేశారు వాటిని. భక్తులు, మునులు, తపస్సులు, ఋషులు కదా అసలు తుచ్చం వదిలిపడేశారు అట్లా. ఎందుకంటే ఆ యోగులు ఎవరైతే ఎల్లున్నారో, ఎవరైతే ఆ తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళంతా ఏదో ఆహారం దొరక్క, ఇంకేం గతి లేక, ఆహారం దొరక ఇంకేం గతి లేకపోతే అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. లేదా ఆహారం లేక గతి లేక వెళ్ళే వాళ్ళు వాటిని భరించలేరు. అంతకంటే ఏదో ఆనందం వాళ్ళకి దొరుకుతూ ఉండాలి, అంతకంటే వాళ్ళు ఏదో ఆస్వాదిస్తూ ఉండాలి. కాబట్టే వాళ్ళకి మనం ఏవైతే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే వాళ్ళు పరం దృష్ట్వా నివర్తతే. సో ఈ స్థితప్రజ్ఞుడు ఎట్లా అతను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు, పర్ఫెక్ట్ గా ఎలా గైడ్ చేసుకోగలుగుతున్నాడు తన ఇంద్రియాలని అంటే ఒకటే కారణం అనమాట. ఎందుకంటే అతను భగవంతుడు సర్వ ఆకర్షణ ఆ భగవంతుడి మీద దృష్టి పెట్టేస్తున్నాడు. ఎప్పుడైతే తన దృష్టి ఆయన మీద పెట్టాడో, ఇంకా భౌతిక ప్రపంచం వచ్చినటువంటి ఈ విషయేంద్రియాలు, ఇంద్రియ భోగాలు, ఇంద్రియ వస్తువులు ఏది తన ఇబ్బంది పెట్టలేదు. కానీ కానీ నియమ నిబంధనలు చాలా ముఖ్యం అనమాట స్టార్టింగ్. ఎందుకంటే మనకి ఒక డిసిప్లిన్ కావాలి. మనకి ఆ డిసిప్లిన్ లేకపోతే ఆ మనసు, ఇంద్రియాలు మనం స్టార్టింగ్ నుంచి కానీ మనం కొంత దాన్ని కట్టడి చేయలేకపోతే మనం అసలు పూర్తిగా కురింగిపోతాం అనమాట, మునిగిపోతాం దాంట్లో. అది కొంత అందుకే మనకి నియమ నిబంధనలు పెట్టేది అందుకనే అన్నమాట. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనించుకోవడం కోసం, మన మనసు ఎట్లా వెళ్తుంది, మన ఇంద్రియాలు ఎట్లా వెళ్తున్నాయి, దేనికి ఆకర్షితులైపోతున్నాయి, వాటికి వేడికైతే ఆకర్షణ అవుతాయి, అవి నిజంగా శాస్త్రాలు తగినట్టుగా మంచివేనా చెడ్డవా అయ్యో ఆలోచించుకోవడానికి. దానికి మనకి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఉన్నారనుకోండి. విశ్వామిత్రుడు ఒక యోగి లాగా ఎలాగైనా సరే బ్రహ్మర్షి అవ్వాలి, వశిష్ఠుడి కంటే కూడా గొప్పవాడిని అవ్వాలి. వశిష్ఠుడు ఒక బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి వశిష్ఠుడికి ఆ కామధేను దొరికింది. ఆ కామధేను తనకి తను ఒక గిఫ్ట్ లాగా తను పొందాడు. పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. నేను ఎందుకు కాకూడదు, నేను కూడా జరగాలంటున్నాడు. కానీ తాను సొంతంగా తాను బ్రహ్మర్షి అవ్వాలని అనేటువంటి అదే గోల్గా పెట్టుకుని వెళ్తున్నప్పుడు తన ఆకర్షణ భగవంతుని మీద లేదు, తన అహంకారం మీద ఉంది. నేను ఎందుకు కాకూడదు, నేను మాత్రం ఎందుకు అవ్వకూడదు అని. ఎంతో స్థాయికి ఎదిగినా కూడా తపస్సులో, కానీ మేనకకి, రమ్మకి అతి సులభంగా అతను ఆకర్షితులైపోతాడు. ఎందుకంటే పరం దృష్ట్యా నివర్తతే లేదు అక్కడ. తన మీదే ఉంది, తన అహంకారం మీదే ఉంది. కానీ వశిష్ఠుడు అట్లా కాదు. ఆయన పరం దృష్టి ఆల్రెడీ ఆయన భగవద్భక్తుడు అనమాట వశిష్ఠుడు. అందుకే వశిష్ఠుడు ఎప్పుడు కంట్రోల్డ్ గా, కంపోజ్డ్ గా, చాలా నిబ్బరంగా ఉంటాడు అనమాట. దేనికి చెల్లించుకోవడం అంత సులభంగా, పూర్తి జ్ఞానంతో ఉంటాడు అట్లా. కానీ విశ్వామిత్రుడు దాన్ని
తన సొంత ప్రయత్నం మీద తన సొంత ప్రయత్నం మీద తను సాధించాలనుకుంటాడు. అది కుదరదు. మొత్తానికి ఆ తపస్సు చేసి ఈ తపస్సు చేసి అవి చేసి ఈ చేసి మొత్తానికి ఫైనల్ గా బ్రహ్మ దగ్గర ఆ టైటిల్ తెచ్చుకుంటాడు, బ్రహ్మర్షి అని. కానీ ఎప్పుడైతే బ్రహ్మర్షి అని టైటిల్ తెచ్చుకుంటాడో అప్పుడు వశిష్ఠుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది అనమాట అతనికి. అప్పటికే అంటే ఆ టైటిల్కి వచ్చేటప్పటికి వశిష్ఠుడు యొక్క గొప్పతనం. అప్పుడు దాకా వశిష్ఠుడిని ద్వేషించేవాడు. ఏదైతే త్రిశంకు అనే వ్యక్తి వచ్చేసి నేను స్వర్గానికి వెళ్ళాలి, నేను నేను ఈ పుణ్యకర్మ మార్గంగా వెళ్లకుండా నేను ఇదే దేహంతో నేను స్వర్గానికి వెళ్ళాలంటే వశిష్ఠుడు ఒప్పుకోడు. అది కుదరదు, నీకు జరగదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. కానీ అతను ఎక్కడికి వెళ్తాడు? విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు పంపిస్తుంది కాబట్టి నేను పంపిస్తాను అంటాడు. అంటే ఇదంతా కూడా కంప్లీట్ గా అహంకారం ప్లాట్ఫామ్ మీద పనిచేశాడు. సో పరం దృష్టిలో కాదు అక్కడ తన మీద. కాబట్టి అన్ని దగ్గరలో అతను నెమ్మదిగా చిన్న వాటికి కూడా అతను ఆకర్షితులైపోయాడు, డైవర్ట్ అయిపోయాడు అన్నమాట. కానీ చివరికి ఎట్లయినా సరే తను విపరీతంగా మళ్ళీ ప్రయత్నం మీద ప్రయత్నం చేసి చివరికి బ్రహ్మర్షిస్తాడు. కానీ బ్రహ్మర్షించే టైంకి తన అహంకారం పోతుంది. పోయి వశిష్ఠుడి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకొని వశిష్ఠుడిని పూర్తిగా తన కాళ్ళ మీద పడి తను చేసిన క్షమించమని కోరుకుంటాడు. ఆ తర్వాత ఎప్పుడు విశ్వామిత్రుడు అసలైనటువంటి స్థిరమైనటువంటి స్థితిలోకి వెళ్తాడంటే అది స్థితిరి ముని సాగిపోతాడు. ఎప్పుడైతే ఆయన రాముడిని లక్ష్మణ్ణి తీసుకెళ్తారు చూసారా, దశరథ దగ్గర నుంచి తీసుకువెళ్ళి మొత్తం అన్ని చూపించుకుంటూ వెళ్ళి ఫైనల్ గా సీతాదేవి, ఆ తర్వాత అక్కడ సీతమ్మ వారి యొక్క తర్వాత ఆ స్వయంవరం, వాటికి ఆ ఎపిసోడ్ అంటున్నాం అన్నమాట. బాలకాండ మొత్తం రామాయణం బాలకాండ అంతా కంప్లీట్ గా విశ్వామిత్రుడు ఈ అదే వాళ్ళ యొక్క యజ్ఞాలను ఇబ్బంది పెడతాను, రాక్షసులు ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని చంపాలని చెప్పేసి దశరథ దగ్గర నుంచి తీసుకొని వెళ్తాడు అనమాట. యాక్చువల్గా విశ్వామిత్రుడు పెద్ద విషయం ఏం కాదు, ఆ రాక్షసులను చంపగలుగుతాడు. కానీ ఆ ప్రయాణంలో బాలకాండలో వీళ్ళిద్దరిని పెట్టుకునే ప్రయాణంలో యాక్చువల్గా విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు సేవ చేసే అవకాశం తీసుకుంటాడు అనమాట. సో బాలకాండ అనే పేరు కూడా ఎందుకంటే బాల్యంలో ఉన్న తన యొక్క చైతన్యం, అంటే తన యొక్క స్థితి, అంటే భక్తిలో ఎవరు విశ్వామిత్రుడిది భగవంతుడు సేవించిన తర్వాత తన పరిపూర్ణ వ్యక్తిలాగా మాట్లాడు అనమాట విశ్వామిత్రుడు. అంటే మళ్ళీ ఇప్పుడు మనం అదే పాయింట్కి వచ్చాం. విశ్వామిత్రుడు వెళ్ళి ఫైనల్ గా రాముడికి సేవ చేసుకునే అవకాశం తీసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత అతను స్థితధీర్ముని అయ్యాడు అనమాట. అంతకు ముందాక అలజడి అవుతూనే ఉంది అతను. అంటే అల్టిమేట్ గా భగవంతుడి మీద మనం ఎప్పుడైతే మనం కేంద్రీకరిస్తామో, ఆయన అందానికో ఆయన సేవకో దేనికైతే మనం ఆకర్షితులు అవుతామో, అంటే పరం దృష్టిగా హయ్యర్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తామో అప్పుడే వీటి మీద మనకు రుచి ఉండదు అన్నమాట. సో నియమ నిబంధనలు ఉండాలి, కంపల్సరీగా ఉండే తీరు. లేకపోతే మనసు ఇంద్రియాలు ఒక క్రమంలో మనం పెట్టలేం. స్టార్టింగ్ అది కష్టంగానే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్కూల్ పిల్లలు ఫస్ట్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెడతాం అనమాట. నువ్వు ఈ టైం చదవాలి, ఈ టైంకి లేయాలి, అన్ని మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. ప్రతిసారి అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళకి ఒక స్థాయికి వచ్చి ఇది మా జీవితంలో అర్థం చేసుకొని ఇది నా మీద ఆధారపడి వాళ్ళు అర్థం చేసినప్పుడు అప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళకే వాళ్ళు చదవాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళు దాన్ని ప్రిపేర్ అవ్వాలో, దేనికి ప్రిపేర్ అవ్వాలో వాళ్ళే చేసుకుంటారు. సో మనకు కూడా ఇక్కడ మన ఇప్పుడు ఈ సాధనలో కూడా స్టార్టింగ్ లో మనకి నియమ నిబంధనలు అవసరం. ఎప్పటి వరకు అంటే రుచి వచ్చేంత వరకు మనకి నియమ నిబంధనలు అవసరం. అందుకే మనకి ఒక గురువు అవసరం. సో మన యొక్క సాధనని మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకు మనం మళ్ళీ కింద పడిపోతున్నాము, ఎందుకు మనం ఒక్కసారి పతనం అయిపోతున్నాము, ఎందుకు మనం చేయలేకపోతున్నాము, అప్పుడు మనం చర్చిస్తూ ఉండాలి. కానీ వన్స్ కొంతకాలం అయిన తర్వాత మనం రుచిని ఎక్కడో ఏదో ఒక సేవలోనో, ఏదో ఒక భగవద్గీతలోనో, భాగవతంలోనో, లేదా ఆచార్యుల యొక్క మాటలకో, లేకపోతే ఒక అలంకారణకో
అయితే కీర్తనకు ఎక్కడో మనం రుచిని మనం కానీ పట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆడ నుంచి మళ్ళీ మనం మిగతా వాటి గురించి పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకలే కృష్ణ చైతన్యంలో ఎవరైతే రుచిని ఆస్వాదించగలిగితే భౌతిక ఆకర్షణలు ఉండవు అనమాట. ఇంకా భౌతికంగా ఏది మనల్ని ఆకర్షించదు. ఎందుకంటే పరం దృష్ట్వా నివర్తతే, అత్యంత దృష్టి పరమైన దాని మీద, ఆకర్షణ మీద, ఆ వస్తువు ఏదైతే ఉందో శాశ్వతమైన వస్తువుగా ఉండాలా, నిరంతరంగా మనకి రుచినిచ్చేటట్టుగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఏదైతే ఉంటుందో దాని మీద మనం మనసు పెట్టగలిగితే ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే మనల్ని ఇబ్బంది పడుతున్నాయో అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు, పరిస్థితులు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఇంతమంది అల్లాటిచ్చే ఈ భౌతిక ప్రపంచం, ఈ విషయేంద్రియాలు, మరి ఎందుకు అతను మాత్రం ఆకర్షించబడట్లేదు, వీటికి ఎందుకు అతను వీటి మధ్య ఎందుకు అతను ఇరుక్కోవట్లేదు అని అంటే, ఎందుకంటే అతని దృష్టి, అతని రుచిని ఒక్కసారి ఆస్వాదిస్తున్నాడు. సో కేవలం ఇంద్రియాల వల్లే మనం ఇబ్బంది పడం. ఇంద్రియ వస్తువులు కూడా ఆకర్షణగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం వాటి మీద వెళ్ళిపోతాం. కానీ ఆ వస్తువు ఏవైతే కృష్ణుడు అవుతాడో, ఆ వస్తువు కృష్ణుడు సేవ అవుతుందో, కృష్ణ నామం అవుతుందో, కృష్ణ కథ, కృష్ణ కీర్తన అవుతుందో, అప్పుడు మనం వీటన్నిటి మీద మనం ఆటోమేటిక్గా మనం కంట్రోల్ తెచ్చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటి మీద కంట్రోల్ తెచ్చేసుకోవచ్చు. సో కాబట్టి రియల్ టెక్నిక్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం, నిజంగా మనం ఈ ద్వంద్వాలు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి భౌతిక విషయాలు ఏది మనల్ని ఇబ్బంది పెట్టకూడదని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం కృష్ణ భక్తి ఆస్వాదంలోకి వెళ్ళాలి. అయితే అదంతా సులభంగా ఇప్పుడు రాకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో జన్మల వాసనలు ఉన్నాయి, ఎన్నో జన్మల ఆకర్షణలు ఉన్నాయి. మళ్ళీ మన త్రిగుణాల ప్రభావం ఉంది. సో వీటన్నిటి ప్రభావం నుంచి మనం బయటపడాలంటే క్రమక్రమంగా మనం కృష్ణుడి యొక్క అనేక అంగాలకి, భక్తిలో అనేటువంటి అంగాలకి మనం క్రమక్రమంగా మనం వాటి మీద మనం దృష్టి పెట్టాలన్నమాట. ఎప్పుడైతే క్రమక్రమం మనం వాటి మీద మనం దృష్టి కృష్ణుడి అనేక అంగాలు, కృష్ణ భక్తిలో అనేక అంగాల మీద మనం పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా చిన్న వాటి మీద మనకి ఎటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఏ విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టామన్నమాట. సో ఆ విధంగా మనం ఈ పాత అలవాట్ల నుంచి, ఇంద్రియాల యొక్క, మనసు యొక్క అలజడుల నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. ఒకవేళ పరం దృష్ట్వా, ఆ దృష్టి మనకు కానీ పరం దృష్ట్వా మీద పడకపోతే, అది ఉన్నతమైన వాటి మీద కానీ మనం రసాస్వాదన కానీ జరగకపోతే ఏం జరుగుతుంది? కేవలం మన యోగుల్లాగా లేకపోతే తపస్సులాగా మన ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం ఒక టెక్నికే, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే మనసు ఆస్వాదన ఆల్రెడీ ఉంది. ఆ ఆస్వాదన ఇంప్రెషన్స్ మనం తీయాలంటే మనసుకి అంతకంటే బెటర్ అయినటువంటి వాటి మీద మనం పెట్టాలన్నమాట. ఈ మనసుని తీసుకుని వెళ్ళి ఇంకా అంతకంటే ఉన్న మీద పెట్టాలి. అలా పెట్టలేదనుకోండి, ఇంద్రియాలను ఎక్కువ కాలం నిగ్రహించుకోలేము. మనం ఎక్కువ కాలం నిగ్రహించుకోలేము. ఎటువంటి వాడినైనా సరే, ఎంత జ్ఞానవంతుడు వాడినా సరే, ఏ స్థాయి వ్యక్తినైనా సరే మళ్ళీ లాగేస్తారు అన్నమాట ఇంద్రియాలు. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, అవి నేను తిన్ను, ఇవి నేను తిన్ను, వీడి గురించి నేను పోను అని మన లెవెల్లో మనం కట్టడి చేయాలంటే మన వల్ల కాదు. అది ఎక్కువ కాలం జరగదు అన్నమాట. విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు అన్నమాట. మనం ఫస్ట్ రాజరిషి అయ్యాడు, తర్వాత ఋషి అయ్యాడు, తర్వాత మహర్షి అయ్యాడు, ఆ తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు.
ఈ స్టెప్స్ వెళ్ళాడు. కానీ ప్రతి స్టెప్స్ దగ్గర అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఆకర్షణలు అతను మళ్ళీ అతను డిస్టర్బ్ అయ్యాడు అనమాట. సో అంటే ఆ స్థాయి వ్యక్తి కూడా ఎట్లా డిస్టర్బ్ అయ్యాడు అని అంటే, మేనకను కూడా ఆయన చూడలేదన్నమాట. మేనక యొక్క గజ్జల సవ్వడి, జస్ట్ సౌండ్ విన్నాడు అంతే. జస్ట్ సౌండ్ డిస్టర్బ్ అయిపోయాడు. ఎన్ని వందల వేల సంవత్సరాల తపస్సు మేనక యొక్క గజ్జల శబ్దం మీద అతను డిస్టర్బ్ అయ్యాడంటే మనం ఆలోచించుకోవచ్చు. అంతటి వ్యక్తే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించు. ఒకవేళ అందుకనే ఎప్పుడైతే విశ్వామిత్రుడు రాముడి యొక్క సేవలోకి బాలకాండలోకి వెళ్తాడో, బాలకాండలో మనం చూస్తామో, అది వెళ్ళిన తర్వాత మాత్రం తను స్థిరమయ్యాడు అనమాట. అప్పుడే తనకి ఆ తృప్తి వచ్చిందనమాట. అంటే కదా, రాముడు దేవాదేవుడు హైయెస్ట్. సో తన దృష్టి అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇంక మిగతా భౌతిక ఆకర్షణలో ఇంకా ఈ అహంకార గర్వం ఇవేవి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయలేకపోయింది. సో కాబట్టి ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం ఎలా సాధ్యం అంటే మనము ఉన్నతమైన రసాస్వాదనకు వెళ్ళినప్పుడు మాత్రమే. ఆ రసాస్వాదన కానీ లేకపోతే మనసు వీటి నుంచి బయటికి రాదు. ఈ ఇంద్రియ విషయాలు, ఇంద్రియ భోగాల నుంచి అది బయటికి రాదు. బయటికి లాగాలి అనుకున్నాం అనుకోండి, దీనికి ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి, ఉన్నతమైనటువంటి ఆకర్షణ ఇవ్వాలి, ఉన్నతమైన రుచిని ఇవ్వాలి. అప్పుడే మనసు ఆడి నుంచి బయటకు వస్తుంది. సో మనల్ని ఎప్పుడు కూడా సేఫ్ గా పెట్టేది, మనల్ని ఎప్పుడు కూడా నిరంతరంగా రక్షణగా పెట్టేది ఏంటంటే భగవంతుడి యొక్క పాద పద్మాలే అన్నమాట. మనల్ని స్థిరంగా పెట్టేది. అందుకే యోగులు పతనం అయ్యారు, ఋషులు పతనం అయ్యారు, మునులు పతనం అయ్యారు. అన్ని అదే సిద్ధుల్ని పెంపొందించుకున్న వాళ్ళు పతనం అయ్యారు. కానీ ఎప్పుడు కూడా భక్తుడు మాత్రం పతనం కాలేదు. వాడు భక్తుడు పతనమైనటువంటి చరిత్ర లేదు అసలు. ఎందుకంటే ఉన్నత రసాస్వాదంలో ఉన్నదన్నమాట. భక్తుడు పతనం కాడు అసలు. అంటే ఇప్పుడు మనందరూ భక్తుల కేటగిరీలో పెట్టబోకండి. ఎందుకంటే మనమందరూ ఇంకా రసాస్వాదంలోకి మనం వెళ్ళలేదు కాబట్టి మనం పడుతుంటాం కింద. రసాస్వాదనకి వెళ్ళిన వాడు మాత్రం కింద పడ్డా. ఇంకా మనం ఎవరు ఇంకా రసాస్వాదంలో లేము. అయితే మనం అందరం కూడా నియమ నిబంధనల్లో ప్రయత్నిస్తున్నాము. రసాస్వాదన రుచిలోకి వచ్చే ఎప్పుడైతే అనర్థ నివృత్తి జరిగి, మన హృదయంలో అనర్థ నివృత్తి జరిగి ఆ తర్వాత రుచి ఆసక్తిలోకి వెళ్తుందో అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏ విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టాం. మనం సో 2వ అధ్యాయం 60వ శ్లోకాలకు వెళ్తాం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. యతతో యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. అంటే ఒకవేళ మన రసాస్పదంగా లేకపోతే, మన దృష్టి పరం దృష్టిలోకి కానీ వెళ్ళకపోతే ఇంద్రియాలు మనల్ని ఏం చేస్తాయి? ఇంద్రియాల దాడి ఎలా ఉంటుంది? ఇంద్రియాలు ఎటువంటి వాణిని ఎలా లాగేయగలుగుతాయి, ఎలా పతనం చెందేటట్టు చేస్తాయి? ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలమైనవి, ఉగ్రమైనవి అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి.
వివేకవంతుడైనా సరే, వివేకవంతుడు అంటే ఏంటి? పూర్తి జ్ఞానంలో ఉన్నాడు అనమాట. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, అన్యాయం, పూర్తి అవగాహనలో ఉన్నాడు అనమాట. అటువంటి వాడిని కూడా లాగేస్తాడు. ఎన్నో చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా చిన్న చిన్న వాటికి ఆకర్షణ అయిపోయేసి పూర్తిగా పతనమయ్యి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు అన్ని హరించుకుపోయినాయి అన్నమాట. వాళ్ళకి విలువలు, మానం అంతా పోయిందనమాట. జస్ట్ చిన్న తప్పు, జస్ట్ ఇంద్రియాల అలజడి వల్ల. అందుకని భాషలో ఎంతో వేదాంతులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ ప్రయత్నిస్తారు ఇంద్రియాలు నిగ్రహించుకోవాలని. తెలుసు ఇంద్రియ నిగ్రహంతోనే మనం ఆనందంగా ఉండగలుగుతామని వాళ్ళకి బాగా తెలుసు. కానీ విఫలం ఉందన్నమాట. విఫలం అవుతూనే ఉన్నారు. ఎందుకంటే నిగ్రహం లేని మనసు ఇంద్రియ భోగానికి బాధితుడైపోతుంది. ఎందుకంటే పాత వాసన అలాగే ఉంది. సో ఎంత డిస్క్రిమినేషన్ అంటే, ఎంత వివేకవంతుడైనా కూడా, ఎంత తత్వవేత్తలైనా సరే, అందుకే మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఆ స్వామీజీ పతనం అయ్యాడంట, ఈ స్వామీజీ ఇట్లా అయిపోయాడు, ఆ స్వామి. యాక్చువల్గా అందరూ సిన్సియర్గా ప్రయత్నించిన వాళ్ళే అంతా కూడా, ఫస్ట్ నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అర్థమైంది ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ లేదు, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మాయ. అర్థమయ్యి వాళ్ళు అభివృద్ధి మార్గంలోకి వచ్చారు. వచ్చి వాళ్ళు ఎంతో సిన్సియర్గా ఎంతో ఒక స్థాయి వరకు వెళ్ళారు. కానీ భగవంతుడి మీద ఆకర్షణలు కాల వాళ్ళు ఎక్కడో సిద్ధులకు ఏదో ఆకర్షణ అయ్యారు, ఇంకేదో కొన్ని మాయ మంత్రాలకి, కొన్ని జిమ్మిక్స్, కొన్ని మ్యాజిక్స్ కి వాళ్ళు అక్కడితో ఆగిపోయారు అనమాట. ఆటోమేటిక్గా అక్కడి నుంచి పతనం. ఎందుకంటే రసాస్వాదన భగవంతుడి మీద లేదు. సో వేదాంతులు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే సిన్సియర్గా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎవరు దాంట్లో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పతనం చెందుతారంటే, ఎందుకంటే హైయెస్ట్ టేస్ట్ లో వాళ్ళ మనసుని వాళ్ళు పెట్టలేదు అన్నమాట. ఎప్పుడైతే మనసు హయ్యర్ టేస్ట్ చూడదో, ఆటోమేటిక్గా లోవర్ టేస్ట్ లో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే మనసుకి ఎప్పుడు కొత్తదనం కావాలి, శాశ్వతంగా కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఉంటారు అనమాట, అంబరీషుడు, దుర్వాస ముని. దుర్వాస ముని అంటేనే మనకు తెలుసు, ముని అంటే మాక్సిమం ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చిన వాళ్ళే మునిలు అంటారు. అంబరీషుడు ఒక రాజు. సో అంబరీషుడు రాజు అంటే జనరల్గా రాజు విషయ భోగాల మీద ఎక్కువ ఉంటాడు. ఎంతో మంది భార్యలు, విలాసమైనటువంటి జీవితం, గొప్ప గొప్ప రాజభవనాలు, ఎటు చూసిన డబ్బులు, ఐశ్వర్యం. అంటే చూస్తే అంబరీషుడు పూర్తిగా ఇంద్రియ భోగాలు ఉన్నట్టున్నాడు, దుర్వాసముని పూర్తి ఇంద్రియ నిగ్రహంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కానీ మనం భాగవతంలో కానీ వెళ్ళినట్లయితే దుర్వాసముని ఎప్పుడు చూసినా కోపడిపోతుంటాడు. చిన్న చిన్న వాటి కూడా అతను విపరీతమైన క్రోధం వచ్చి విపరీతంగా శపిస్తూ ఉంటాడు. కానీ అంబరీషుడు విషయ భోగాల్లో ఉన్నప్పటికీ కూడా, ఇంద్రియ భోగాలు ఉన్నప్పటికీ కూడా, తన కళ్ళు, మనసు, బుద్ధి, చేతులు అన్నీ కూడా పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకరించున్నాడు. కానీ అంబరీష్ అన్నీ ఉన్నా కూడా పూర్తిగా ప్రశాంతంగా, ఆనందంగా, చాలా నిశ్చలంగా ఉండడం అన్నమాట. దుర్వాసముని ఎప్పుడు తను ఇంద్రియ నిగ్రహాల్లో ఉన్నప్పటికీ కూడా తన రసాస్వాదన లేకపోవడం వల్ల అల్లరి చెందుతూ ఉంటాడు. కాబట్టి ఇంద్రియ భోగాల్లో నిరంతరంగా ఉన్న అంబరీషుడు ఎప్పుడు చూసా పూర్తిగా నిష్కల్మషంగా, ప్రశాంతంగా తను రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అసలు పూర్తిగా భౌతిక ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక దగ్గర కూర్చున్న దుర్వాసముని మాత్రం అన్ని దగ్గరలో కూడా అల్లడి చెందుతూ ఉంటాడు. ఏంటి కారణం అంటే, అంబరీషుడు దేవాది దేవుడు యొక్క ప్రతి భక్తిలోని అంగాన్ని అతను పాటిస్తాడు అన్నమాట. కళ్ళు భగవంతుడి యొక్క రూపం మీద, చెవులు భగవంతుడి యొక్క కథ మీద, నాలుక భగవంతుడి ప్రసాదం మీద, ముక్కు భగవంతుడికి అర్పించినటువంటి పూల మీద, చేతులు కాళ్ళు భగవంతుడి యొక్క మందిరానికి నడవడం రావడం, చేతులు భగవంతుడి యొక్క సేవకి, తన శిరస్సు తన
భగవంతుడి యొక్క పాదాల దగ్గర నమస్కరించడానికి, అట్లా తన తన జీవితం, తన అంగాలు, తన మొత్తాన్ని కూడా భగవంతుడి చేతిలో పెట్టడం అనమాట. భగవంతుడికి కేంద్రీకరించబడ్డాయి. అందుకే అతను పరం దృష్టివా అని వర్తతే, ఓకేనా, పరం దృష్టిలో ఉన్నాడు, రసాస్వాదంలో ఉన్నాడు. అందుకే అతను చెల్లించలేదు. యాక్చువల్లీ ఒక చిన్న ఎపిసోడ్ ఉంది, రేపు చెప్పుకుందాం దాన్ని, ఓకేనా. సో చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. గొప్ప గొప్ప ప్రెసిడెంట్స్, గొప్ప గొప్ప ప్రైమ్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా పతనం చెందిపోయారు. అంతంత జ్ఞానం పెట్టుకొని, అంతంత ఫెసిలిటీస్ ఉండి, అంత సాయి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి పతనం అయిపోయారు. పేరు ప్రఖ్యాతులు పోయినాయి, అవమానాలు చెందారు, పూర్తిగా అధోగతి పాలైపోయారు. గొప్ప గొప్ప ముళ్ళు కూడా, ఋషులు ముళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా చరిత్రలో మనం చూసే అతి పెద్ద ఆకర్షణ ఏముంది చెప్పండి ఇక్కడ. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ భౌతికంగా ఆడమగ కలవడం, లైంగికంగా కలవడం, అదే హయ్యెస్ట్. ఇక్కడ ఉపయోగం చెప్పాలంటే భౌతిక ప్రపంచం రసాస్వాదం కిందకి వెళ్తున్నాం. అందుకే మన సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా వైలెన్స్, 2 సెక్స్, ఈ రెండింటి మీద తిరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రపంచం అంతా. ఎవరు ఎంత బాగా దీన్ని బాగా ప్రజెంట్ చేస్తే అంత గొప్ప హిట్ అవుతాయి అన్నమాట ఆ సినిమాలు కావచ్చు, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో అంటే చాలా ఈజీగా వాటికి బానిస అయిపోవచ్చు, బలైపోవచ్చు అనమాట. కేవలం దాన్ని సెంటర్ గా పెట్టుకొని వాటి మీదే, ఆ వీక్నెస్ లోనే పడి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, వివేకవంతులు కూడా పతనం అయ్యారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న రసాస్వాదన అత్యంత నీచమైనటువంటి భౌతిక ప్రపంచంలో అశాశ్వత వాటి మీద వాళ్ళ యొక్క రసాస్వాదం జరుగుతుంది అన్నమాట. అందుకే పతనం చెందిపోతున్నారు. కానీ ఏమీ లేని భక్తులు మాత్రం భగవంతుడే ఉన్నతమైన రసాస్వాదనల కింద ఆయన పెట్టుకున్నారు కాబట్టి, గమ్యం కింద శాశ్వతం కాబట్టి, అంతకంటే ఇంకా ఆకర్షమైనటువంటి ఇంకే ప్రపంచంలో ఇంకేమీ లేదు కాబట్టి, ఒకసారి మనసు దాని మీద పడిన తర్వాత ఆ తర్వాత ఇంక వాళ్ళ పతనం ఉండదు. ఎందుకంటే ఇంక ఏది ఇక్కడ ఆకర్షించలేదు. ఇంక ఏది ఆకర్షించడం ఎట్లా పతనం చెందుతారు వాళ్ళు? పతనం చెందలేరు ఇక్కడ. కాబట్టి మనం గమనించవలసింది ఒకటే అనమాట. ఎందుకు మనం స్టార్టింగ్ లో చాలా సందర్భాలు అందరూ అనుకుంటుంటారు అనమాట, మనకు తెలిసిపోయింది కాబట్టి మనం వెళ్ళి చక్కగా 16 మాలు జపం చేసుకుందాం, మనం ఒక్కరమే జపం చేసుకుందాం, మనం ఒక్కరమే వెళ్ళి పుస్తకాలు చదువుదాం, మనం ఒక్కరమే వెళ్ళి మనం సేవ చేసుకుందాం, ఒకరే 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 అనుకుంటుంటారు. నాకు తెలిసిపోయింది, నేను ఇప్పుడు ఏం చేసుకోవాలో, మా ఇంట్లోనే నేను చేసుకుంటాను అన్ని, మా ఇంట్లో నేను సేవ చేసుకుంటాను, మా ఇంట్లో నేను చదువుకుంటాను, మా ఇంట్లో నేను జపం చేసుకుంటాను. మనం ఇంకా ఆ స్థాయిలో స్థిరం కాలేదన్నమాట. ఇప్పుడు ఇంకా మనం కర్మేంద్రియాలు వాడాలి భగవంతుడి సేవలో, గురు యొక్క ఆజ్ఞ మేరకు. ఫస్ట్ మనం కర్మయోగంలో అంటే మన ఫస్ట్, ఎందుకంటే ఇంద్రియాలు దేని మీదకి వెళ్తాదో ఆటోమేటిక్గా మనసు దాని మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనసు ప్రస్తుతానికి ఏ మాట వినదు, కానీ మనం ఫస్ట్ ఇంద్రియాలు కానీ మనం ముందు పెట్టామనుకోండి, ఇంద్రియాలను వాడడం ప్రారంభించడం కృష్ణుడి సేవలో, అప్పుడు మనసు ఆటోమేటిక్గా ఇంద్రియాల మీదకి వెళ్తుంది. ఇంద్రియాలు చేసే పని మీదకి మనసు మలుతుంది అన్నమాట. సో కనిష్ట అధికారులకు అందుకనే మెయిన్ మేము ఎక్కడ చూడండి, ఓకేనా, అది మిలిటరీ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసెస్ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బాగా పనులు ఇస్తారు. బాగా పనులు ఇచ్చిన వాళ్ళకి ఏముందంటే మనసు తర్వాత ఆ పని మీదకి వెళ్తుంది. ముందు మనసుకి విందు మాట ఎందు, మనసుకి ఆడ బాగుంది, ఈడ బాగుంది, అది చాలా ఇష్టం, ఇది నాకు అది ఇష్టం లేదు, నేను చేయలేను, నా వల్ల కాదనుకుంటుంది. కానీ ముందు మనం కానీ కర్మేంద్రియాలు ఫస్ట్ మనం పనిలో పడ్డాము అనుకోండి, నెమ్మదిగా మనసు వచ్చి దాంట్లో ఆనందాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది, దాన్ని సెటిల్ అవడానికి ప్రారంభిస్తుంది. అది ఇక్కడ మనం చేసేది కృష్ణుడి సేవ కాబట్టి క్రమక్రమంగా కృష్ణుడి మీదకి మనసు క్రమక్రమంగా ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఇది నచ్చలేదు కాబట్టి ఇది నేను చెయ్యను, నాకు ఇది ఏమాత్రం పనికి రాదు కాబట్టి నేను ఇది చెయ్యను, నా మనసు ఇంకేదో కోరుకుంటుంది, నేను ఎందుకు ఇది చెయ్యాలి. మనం మనసుని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో మనసుని కట్టడి చేద్దామని మాత్రం ఆలోచిస్తుంది. ఈ స్థాయిలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంద్రియాలని భగవంతుని మీద పెట్టాలని ప్రయత్నించండి.
ఇంద్రియాలను ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో పెడతామో, భగవంతుడి యొక్క అనేక భక్తి అంగాల్లో మన ఇంద్రియాలని వాడడం ప్రారంభిస్తామో, మనసు వెళ్ళి నెక్స్ట్ ఇంద్రియాలను ఫాలో అవడం ప్రారంభిస్తుంది. అప్పుడు క్రమక్రమంగా మనసు దాంట్లో ఆనందాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత భక్తుల యొక్క అనుగ్రహం మేరకు, భగవాన్ యొక్క అనుగ్రహం మేరకు క్రమంగా వీటి నుంచి మనం బయటపడిపోతాం. సో ఆ విధంగా మనం ఇంద్రియాల్ని, ఏ ఇంద్రియాల వల్ల అయితే మనం ఇబ్బంది పడుతున్నామో అదే ఇంద్రియాలు తీసుకుని ఇప్పుడు కృష్ణుడి సేవలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏ ఇంద్రియాలు మనల్ని భౌతికంగా మనల్ని ఆకర్షిస్తున్నాయో అదే ఇంద్రియాలు ఇప్పుడు మనం బలవంతంగా తీసుకెళ్ళి కృష్ణుడి సేవలో మనం పెట్టాలన్నమాట. ఏదైతే మనసు ఇప్పుడు నాకు ఇది ఇష్టం లేదు, నేను ఎప్పుడు నాకు ఇది అలవాటు లేదు, అసలు నాకు అది కుదరదు అసలు అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో వాటిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు మనం కృష్ణుడి సేవలో పెట్టాలి. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఏ అవకాశాలు ఉండవు, మనకి ఏది మనకి నచ్చదు, ఏది మనకి ఇష్టం ఉండదు. కానీ ఇంద్రియాలు తీసుకొని వెళ్ళి ఫస్ట్ మనం పెట్టడం ప్రారంభిస్తే క్రమంగా మనసు లైన్లో పడుతుంది అన్నమాట. క్రమంగా పడుతుంది. అందుకే ఇది క్రమక్రమంగా అనుదినం రోజు ప్రాక్టీస్, రోజు క్రమక్రమంగా భగవద్గీత భాగవతం వింటూ మనలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని అనలైజ్ చేసుకుంటూ భగవంతుని మీద మనం దృష్టి మలుస్తూ ఉన్నప్పుడు క్రమంగా మనం పరం దృష్ట్యా నివర్తతే. అప్పుడు చిన్న విషయాలు, అనవసరమైన విషయాలు, పనికిరాని విషయాలు ఏవి మనల్ని ఇబ్బంది పెట్టారు తర్వాత. ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ అన్నమాట. ఇది మనకి భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు. ఆ విధంగా స్థితప్రజ్ఞుడు తన రుచిని ఆస్వాదించేది హయ్యర్ లెవెల్లో ఉంది కాబట్టి, ఈ భౌతిక ప్రపంచం జరిగే ఏ విషయాలన్నీ కూడా లోవర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనసు వీటి మీద ఏమాత్రం ఇంకా దృష్టి పెట్టదు. సో పాత ప్రభావాలు, పాత వాసనలు ఆటోమేటిక్ తుడుచుకొని పోతాయి అన్నమాట. ఇప్పుడు కొత్త వాసనలు వస్తాయి. మళ్ళీ ఏంటి ఆ వాసనలు? భగవంతుడిని ఆస్వాదించాలనే వాసనలు, భగవంతుడి సేవలో రుచిని ఆస్వాదించే వాసనలు ఇప్పుడు ఏర్పడతాయి కొత్తగా. ఇప్పుడు కొత్త ఇంప్రెషన్స్ వస్తాయి అన్నమాట. సో రోజు మనం హరినామం చేస్తామంటే, రోజు భగవద్గీత బాగా చదువుతామంటే, రోజు మనం సేవ చేస్తామంటే కొత్త ఇంప్రెషన్స్ వస్తూ పాత ఇంప్రెషన్స్ పోగొట్టుకుంటూ ఉంటాం. అలాగైతే ఒక గ్లాస్ లో మనం మురికి తెచ్చుకున్నాం అనుకోండి, దాంట్లో మనం మంచినీళ్ళు పోస్తూ ఉంటే ఏమవుతుంది? క్రమంగా మంచినీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే చెడ్డ నీళ్ళు బయటికి వెళ్ళిపోతా ఉంటాయి, చెడ్డ నీళ్ళు. సో ఒక గంటకో ఎప్పటికో ఒకసారి అన్ని మంచినీళ్ళు అయిపోతాయి అన్నమాట. అంతేగాని నా ఇంద్రియాలన్నీ ఒకరోజు నేను కట్టడి చేసుకున్న తర్వాత, నా అలవాట్లన్నీ మానుకున్న తర్వాత, అన్ని కుదిరిపడిన తర్వాత నేను భక్తిలోకి వస్తాను అంటే అది జరిగే పని కాదు. మనం దీన్ని క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే మనం తీసుకుంటూ దీన్ని కొత్త దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే పాత వాసనలు, పాత అలవాట్లు, పాత గుణాలన్నీ పక్కకెళ్తూ కొత్త గుణాలు ఏవైతే కృష్ణుడి మీద కృష్ణుడు కేంద్రీకరించేటువంటి అనేక భక్తులోని అంగాల్లో మనం కొద్దిగా మనం వాటికి అలవాటు అవుతున్నప్పుడు పాత అలవాట్లు, పాత రుచులు, పాతవన్నీ పోతాయి. అలా మనం ఇంద్రియాల నిగ్రహానికి భగవంతుడి సేవలో పూర్తిగా మనం పెట్టచ్చు అన్నమాట. ఆ విధంగా మనం ప్రాక్టికల్ గా, లాజికల్ గా, సెన్సిబుల్ గా, రీజనబుల్ గా ఈ భౌతిక ప్రపంచంలో అనేక ద్వంద్వాలు, అసమానతలు, మాన అవమానాలు, కష్ట సుఖాల నుంచి మనం బయటకు వచ్చేయవచ్చు. ఇది కృష్ణుడు అర్జునుడి ద్వారా మనం చెప్పినాడు అనమాట. ఆ విధంగా స్థితప్రజ్ఞుడు తను ఇంద్రియాల్ని అతి సులభంగా తన ప్లాన్ ప్రకారంగా అతను వాడుకోగలుగుతాడు, అవసరమైనప్పుడు నిగ్రహించుకోగలుగుతాడు. సో ఆ విధంగా మనం ఈరోజు ఈ 2 శ్లోకాలు చూడగలుగుతున్నాం. సో ఇంకేదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు. ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తాను అనమాట. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవులకి జై, విధర్మ హరినామ సంకీర్తనకి జై, జై గౌతమ